10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మనం ఒక ఎగ్జామ్ సెంటర్ వద్ద ఉన్నాము. విద్యార్థులైతే పరీక్షలు రాసి బయటకైతే వస్తా ఉన్నారు. చాలా వరకు భయ్యా తెలుగు వస్తదా? ఏంటి మీకు ఎగ్జామ్స్‌ను దాదాపు డిలే పెట్టారు. మధ్యలో 4 రోజులు గ్యాప్ ఉంది. ఓకేనా అట్లా ఉండడము? లేకపోతే తొందరగా పెడితే బాగుంటుందనుకున్నారా? అట్లా ఉండడమే మంచిది. అట్లా ఉంటేనే మంచిగా చదువుకొని మంచిగా రాయొచ్చు ఎగ్జామ్స్ అని నేను అనుకున్నాను. ఎట్లా వచ్చింది ఈరోజు పేపర్? ఈరోజు ఈజీగానే వచ్చింది పేపర్. మధ్యలో గ్యాప్స్ ఓకేనా? ఓకే. ఈ గ్యాప్స్ ఇవ్వడాన్ని మాత్రము ఒకందుకు మంచిదే అని చెప్పేసి కొంతమంది విద్యార్థులు అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారు. అమ్మ మీరు మీ వాళ్ళు ఎవరైనా పరీక్ష రాస్తా ఉన్నారా? మా పెద్ద బాబు. ఎస్, ఇక్కడ 10 రోజులలో 15 రోజులలో అయిపోయేటువంటి పరీక్షలు ఇప్పుడు నెల రోజులు జరుగుతూ ఉన్నాయి కదా. ఈ నెల రోజులను ఎట్లా చూస్తారు మీరు? ఈ గ్యాప్స్ని ఎట్లా చూస్తారు? వాళ్ళకి అంటే ఇంతకు ముందు అంతా కూడా చూసుకుంటే అంత ఒత్తిడితో పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉండడం వల్ల మేబీ ఇలా అంటే హాలిడేస్ కూడా వచ్చున్నాయి, మేబీ పండగలు కావచ్చు అట్లా, కానీ ఇలా రావడం కూడా పిల్లలకి పాజిటివ్ అని నేను అనుకుంటున్నా. ప్రిపరేషన్కి ఈజీ అవుతుంది అనుకుంటున్నా. సో పిల్లలకి కొంచెం 2-3 డేస్ పిల్లలు స్కూల్ నుంచి కూడా వాళ్ళు ప్రెజర్ తీసుకోకుండా చదువుకుంటారు. మా నుంచి ఎంత కావాలన్నా అంత మేము ఇస్తున్నాం మా ఎఫర్ట్. స్కూల్ నుంచి కూడా మళ్ళీ వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయడానికి టైం ఇచ్చారనిపిస్తుంది. టైమింగ్స్ అన్ని బాగానే ఉన్నాయంటారా? బాగున్నాయండి. కొత్త ప్యాటర్న్ మీకు నచ్చిందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా నచ్చిందండి. పిల్లలకి ప్రిపరేషన్కి మెయిన్ ఒత్తిడి లేకుండా ఉండడానికి, వాళ్ళకి రిలాక్సేషన్కి, మెదడుకి ఎలా అయినా రిలాక్సేషన్ కావాలి. వెంటనే ఎగ్జామ్స్ అంటే వాళ్ళకు కూడా ఇది నెక్స్ట్ ఏంటి అనేది భయం ఉంటుంది. సో ఈ విధంగా లేకుండా వాళ్ళకి రెస్ట్తో పాటు టైం చాలా బాగుంది. ఇది మనం చూడొచ్చు. ఇక్కడ ఇప్పుడే పరీక్ష పూర్తి చేసుకొని వస్తున్నటువంటి విద్యార్థులను మనం చూడొచ్చు. అమ్మ పరీక్ష రాసి వచ్చావా? ఎట్లా ఉంది మీకు? బాగా చేంజెస్ ఉన్నాయి కదా. గతంలో ఒక రోజు తప్పించి ఒక రోజు ఎగ్జామ్ ఉండేది. ఇప్పుడు 3-4 రోజులు గ్యాప్స్ వచ్చినాయి కదా. గ్యాప్స్ను ఓకేనా? మీకు గ్యాప్స్ ఉండాలని కోరుకున్నారా? చెప్పు, గ్యాప్స్ ఉంటే ఓకేనా మీకు? అమ్మా ఈ గ్యాప్స్ ఎట్లా అనిపిస్తుంది? గ్యాప్స్ ఉండాలా లేకపోతే గ్యాప్స్ లేకుండా ఎగ్జామ్ పెడితే బాగుంటుంది? గ్యాప్స్ ఉండాలి, ఎందుకంటే స్కూల్లో వెళ్ళి మంచిగా చదువుకోవచ్చు. దానికి టీచర్స్ కూడా చదివిస్తారు అంటారు. ఉండాల్సిందే. ఎట్లా వచ్చింది ఈ రోజు పేపర్? ఓకేనా? ఓకేనా వచ్చింది, హార్డ్ లేదు అంత. ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్? బాగానే పెట్టారా ఇక్కడ? బాగానే ఉన్నాయి. మనం చూడొచ్చు ఇక చాలా మంది కూడా వారి పరీక్షను పూర్తి చేసుకొని వస్తున్నటువంటి విద్యార్థులను మనం చూడొచ్చు. చాలా వరకు ఈ యొక్క గ్యాప్స్ పట్ల మాత్రము మంచిదే, గ్యాప్స్ ఉండాల్సిందే అనేటువంటి మాటనైతే వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడే వారి పరీక్షను పూర్తి చేసుకొని వస్తున్నటువంటి విద్యార్థులను. చాలా వరకు గ్యాప్స్ విషయంలో మాత్రము పరీక్షకి మధ్య గ్యాప్ ఉండడాన్ని మాత్రము ఓకే, గ్యాప్స్ ఉండాల్సిందే అనేటువంటి విద్యార్థులు ఎక్కువగా కనబడతా ఉన్నారు. ఇంకొంతమందితో మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. చిన్న పరీక్ష పూర్తి చేసావా? ఏంటి మధ్యలో గ్యాప్స్ ఎక్కువ వచ్చినాయి కదా పరీక్షకి మధ్యలో? అట్లా గ్యాప్స్ ఉంటే ఓకేనా లేకపోతే వరుసగా పెట్టాలని కోరుకుంటున్నాను? కంటిన్యూగా జర పెడితే జర మంచిగా ఉంటుండే. ఈ గ్యాప్స్ నెల రోజుల పాటు ఉన్నది పరీక్షలు మొత్తం. ఇప్పుడు మొత్తం ఈ 6 పరీక్షలు కలిపి మొత్తం ఒక నెల వరకు ఉంది. అవును. సో దాంట్లో ఏంటంటే కొంచెం మైండ్ కూడా డిస్ట్రాక్ట్ అయిపోతుంది. బట్ ఇప్పుడు నేను అదే అనుకుంటా, కావద్దు అట్లా, మంచిగా ఉండాలి. ఇప్పుడు ఎలా అంటే పిల్లలందరూ అదే అనుకుంటే ఇక మేబీ 4 రోజులు గ్యాప్ వచ్చింది కదా. ఈ గ్యాప్ లో మీకు డిస్టర్బ్ అయిద్దా? చదువుకునేందుకు టైం దొరికింది అనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పుడు దాన్ని మంచిగా యూస్ఫుల్ చేసుకుంటే మంచిగా టైం దొరికింది. లేకుంటే అట్లా ఉండకపోతే జర మంచిగా ఉంటుండే. ఇట్లా కంటిన్యూ ఒకటే సీక్వెన్స్ లో వెళ్ళిపోతే అది మంచిగా ఉంటది. మధ్యలో గ్యాప్స్ వద్దంటావు నువ్వు? ఎస్, కొంత గ్యాప్స్ వద్దనేటువంటి వాళ్ళ సంఖ్యను కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు. అమ్మ పరీక్ష రాసేచ్చారా? మధ్యలో గ్యాప్స్ ఎక్కువ కనబడతా ఉన్నాయి కదా పరీక్షకి మధ్య. ఆ గ్యాప్స్ ఉండాలనుకుంటున్నావా? ప్రిపరేషన్ టైం దొరికే అవకాశం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఒకటేనా? ఇప్పుడు గ్యాప్స్ వచ్చాయి కదా, మాకు యూస్ఫుల్. గ్యాప్స్ కోరుకుంటున్నారా భయ్యా మీరు? ఏంటిది? ఎగ్జామ్ మధ్యలో 2-3 రోజులు గ్యాప్స్ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు కొంచెం మంది రానోళ్ళు కూడా జర మంచిగా చదువుకొని పాస్ అవుతారు అనుకో. ఇక వచ్చిన వాళ్ళు అంటే టాపర్లు అయిపోతారు. మంచిదే, గ్యాప్ ఇచ్చి మంచి పనే చేసిరు. రేవంత్ రెడ్డికి అయితే మేము కార్యాలయం అయితే ఇక్కడ నినాదాలు చేస్తున్నటువంటి వారిని కూడా చూడొచ్చు. పూర్తిగా ఇక్కడ కొంతమందితో మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అమ్మ పరీక్ష మీ వాళ్ళు ఎవరైనా రాస్తున్నారా? మధ్యలో గ్యాప్స్ ఎక్కువ వచ్చినాయి కదా. 15 రోజులలో కావాల్సిన నెల రోజులు జరుగుతా ఉన్నాయి. అంటే వాళ్ళకు కూడా గుర్తుండాలి కదా సార్, వాళ్ళు అట్లా చేసిరు. మరి
ఏం మరి 4 days అని అన్నారు గ్యాప్స్ అయితే తెలియదు ప్రతి ఎగ్జామ్ కి 4 రోజులు 4 రోజులు గ్యాప్ ఇచ్చారు. ఇది ఆ పరిస్థితి. ఇక్కడ ఇంకా చాలా మంది విద్యార్థులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సార్, గ్యాప్స్ వచ్చాయి పరీక్షకు మధ్య. గ్యాప్స్ ఉండాలనుకుంటా ఉన్నారా మీరు? ఉంటే మంచిదే కదండి, పిల్లలు హ్యాపీగా చదువుకుంటారు, చాలా మంచిగా ఉంటుంది. అంటే ఏ ఇయర్ రాలేదంట అలాగా, ఫస్ట్ టైం రావడం వల్ల మొదటిసారి వచ్చే ఉంటుంది. కానీ ప్యాటర్న్ లో పెట్టినట్టు పెడుతున్నారు అది. కానీ పిల్లలు కూడా చాలా హ్యాపీ అనమాట. ఒక్కొక్కటి 5 days అంటే అది చాలా రేర్ అనమాట, రాదు సాధారణంగా. కానీ ఈసారి బాగా టైం దొరికింది అనుకుంటారా, లేకపోతే టెన్షన్ లో మర్చిపోతారా అనుకుంటా ఉన్నారు? ప్రిపరేషన్ టైం బాగా దొరికింది అనమాట. చాలా అసలు చాలా బాగుందండి అసలు, సూపర్ అసలు. మా పిల్లలు చాలా సంతోషపడుతున్నారు. 5 days అంటే చిన్న మాట కాదు కదా, ఒకరోజు దొరికితేనే ఆనందం. అటువంటిది 5 days అంటే చాలా గుడ్ అనమాట. చిన్న, నువ్వు ఎగ్జామ్ రాసావా? రాశాను. ఏంటి 5 రోజులు గ్యాప్స్ వచ్చినాయి కదా, గ్యాప్స్ ఉండాలా లేకపోతే కంటిన్యూగా పెట్టాలా? ఉండాలి, ఎందుకంటే ప్రిపరేషన్ వల్ల ఎక్కువ స్టేట్ ర్యాంక్స్ వస్తాయి. మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు, మంచిగా చదువుకోవచ్చు, మంచిగా అందరికి మంచిగా చేసిండు. కానీ మరీ 5 రోజులు కాకుండా ఒక 3 days అట్లా ఉంటే బాగుంటది. ఈ రోజు పరీక్ష పేపర్ ఎట్లా వచ్చింది? బాగానే వచ్చింది, కాకపోతే 1-2 క్వశ్చన్లే టఫ్ వచ్చినాయి. కానీ అది కూడా ఆలోచించి రాస్తే బాగానే ఉంది. ఇంకా ఈ నెల రోజులు జరగబోతా ఉన్నాయి. ఏమన్నా టెన్షన్ లో మర్చిపోవడానికో అట్లా ఏమన్నా ఉందా? లేదు, అట్లేం లేదు. ఫస్ట్ థింగ్ ఫోన్లు వాడొద్దు, మనది మనం చదువుకోవాలి. పొద్దుగాల లేచి నేర్చుకోవాలి. ఒక 4 గంటలకు అట్లా లేచి ఒక 6 గంటల వరకు చదువుకున్నాం అనుకో, ఓవరదాలు ఉంటుంది. ఇక పొద్దుగాల లేచి వండుకొని అయిపోయినాక చదువుకున్నాక ఏం చేస్తాం, స్కూల్ ఎట్లాగో లేదు. ట్యూషన్ 6 గంటల నుంచి 9 గంటల వరకు ట్యూషన్ చేయరి, నైట్ వండుకోరి, మళ్ళీ పొద్దున్న జరుగుతుందా. 3 రోజులు 3 చాప్టర్లు వేసి అయిపోదా, 4 చాప్టర్ పాస్ అయిపోతాం. రేవంత్ రెడ్డి జిందాబాద్. ఇది పరిస్థితి. ఇక్కడ మనం చాలా వరకు చూస్తా ఉన్నాం. విద్యార్థులు ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులను కూడా చూస్తా ఉన్నాం. అమ్మ, ఎస్, ఇక్కడ చూడొచ్చు. అమ్మ, ఎగ్జామ్ అయిపోయిందా అమ్మ? ఇప్పుడు చెప్పండి. ఎగ్జామ్ అయిపోయిందా? గ్యాప్స్ ఎక్కువ వచ్చినాయి కదా, గ్యాప్స్ ఉండాలని కోరుకుంటా ఉన్నారా లేకపోతే ఎట్లా? మీరు ఉండాలి. ఉంటేనే బాగుంటుందా? ఏమన్నా టెన్షన్ ఫీల్ అయ్యే అవకాశం ఉందా? 4 రోజులు జరుగుతున్నాయి ఎగ్జామ్స్. చెప్పండి. ఇది ఆ పరిస్థితి. ఇక్కడ మొత్తం మీద ఎగ్జామ్స్ రాసి బయటకు పోతున్నటువంటి విద్యార్థులను మనం చూడొచ్చు. చాలా వరకు గ్యాప్స్ ఉంటేనే మంచిది అన్నటువంటి మాటనైతే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే చెప్తా ఉన్నారు. కొంతమంది పేరెంట్స్ తో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాను. సార్, మీ వాళ్ళు ఎవరైనా ఎగ్జామ్ రాశారా? రాసింది సార్. గ్యాప్స్ ఎక్కువ వచ్చినాయి కదా, 4 రోజులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఎస్ఎస్సి పరీక్షలు. గతంలో 14-15 రోజులలో పూర్తి అయ్యేది. ఈ గ్యాప్స్ ను మీరు స్వీకరిస్తారా లేకపోతే బాగుండదంటారా? బాగుంటుంది, మంచిగా గ్యాప్స్ ఉండాలి. ఏం బెనిఫిట్ అవుతుంది గ్యాప్స్ వల్ల? పిల్లలకి స్టడీ చేయడానికి టైం దొరుకుతుంది. మళ్ళా అట్లనే. అమ్మ, ఎగ్జామ్ రాసావా? రాసిన. ఎగ్జామ్ కి మధ్యలో 4 రోజులు గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ ఉండాలనుకుంటున్నావా లేకపోతే ఎట్లా? ఉండాలనుకుంటున్నా. ఉంటేనే బాగుంటుందా? ఏమన్నా స్ట్రెస్ కు లోనే అవకాశం ఉందా? మీరు లేదు. ఏం లేదు, మంచిది అంటారు. ఇది పరిస్థితి. చిన్న, ఎగ్జామ్ రాసినావా? రాసిన. ఏంటి గ్యాప్స్ బాగా వచ్చినాయి కదా, గ్యాప్స్ విషయంలో ఏం చెప్తారు? ఎగ్జామ్ కి ముద్దుల మధ్యలో 4 రోజులు 5 రోజులు గ్యాప్ వచ్చింది. బాగానే ఉంటుంది, రాయచ్చు. ప్రిపరేషన్ బాగుంటది. ఇంకా మంచిదే, చదివి రాని వాళ్ళు మంచిగా చదువుకొని ఎగ్జామ్ రాస్తారు. రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్తున్నాం గ్యాప్స్ ఎక్కువ ఇచ్చినందుకు. ఇది పరిస్థితి. ఎస్ఎస్సి పరీక్షలు పూర్తి చేసుకుని వస్తున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల మనోభావాలు అయితే తొలి వెలుగు చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.